ప్లాస్టిక్ బ్యాగులు వద్దు, క్లాత్ బ్యాగులు వద్దు. ప్లాస్టిక్ బ్యాగులు వద్దు, క్లాత్ బ్యాగులు వద్దు. ప్లాస్టిక్ బ్యాగులు వద్దు, క్లాత్ బ్యాగులు వద్దు. వ్యక్తిగత మరుగుతోటి ఆరోగ్యమైన మొదటి మెట్టు. ఆ వ్యక్తిగత మరుగుతోటి ఆరోగ్యానికి మొదటి మెట్టు. ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది. ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది. బహిరంగ మల విసర్జనకు పోతాయి, ఇంటి మరుగుతోటి హాయి. బహిరంగ మల రెవెన్యూ డివిజనల్ అధికారి గారికి, తహసీల్దార్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి రెవెన్యూ సిబ్బందికి, మంత్రి, మీడియా మిత్రులకు అందరికీ 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం. ఎందుకంటే మన ప్రపంచంలోనే భారతదేశం అనేది ప్రజాస్వామిక దేశం. ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల చేత పరిపాలించే ఏకైక దేశం మన భారతదేశం. 1950వ సంవత్సరం జనవరి 25వ తారీఖున ఎన్నికల సంఘం ఏర్పాటు కాబడింది. 2011న జనవరి 25న మన భారతదేశంలో జాతీయ ఓటర్ల దినోత్సవంగా జనవరి 25న జరపాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ గారి మన గౌరవ ప్రధానమంత్రి మన్మోహన్ గారి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో నిర్ణయం చేయడం జరిగింది. 2011వ సంవత్సరం నుండి జనవరి 25వ తారీఖున ప్రతి సంవత్సరం ఈ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది. ఈ భాగంలోనే పొలంనేరులో జరుగుతున్న ఈ ఓటర్ల దినోత్సవానికి అధిక సంఖ్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రధానంగా ఈ ఉద్దేశం ఏమంటే భారతదేశంలో చాలా మంది ఓటు హక్కును వినియోగించడంలో వెనుకబడుతున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైనది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఓటు హక్కుని వినియోగించుకొని మంచి నాయకుని ఎంచుకొని ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధి మనకి గ్రామం కావచ్చు, మండలం కావచ్చు, నియోజకవర్గం కావచ్చు, జిల్లా కావచ్చు, రాష్ట్రం కావచ్చు, దేశ భవిష్యత్తు కావచ్చు ఓటర్ల చేతిలో ఉంది. మనం మంచి నాయకునికి ఓటు వేసి ఎన్నుకుంటే మన గ్రామంతో పాటు భారతదేశం మొత్తం భవిష్యత్తును నిర్ణయించే ఓటు కాబట్టి ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించాలని చెప్పి కోరుతున్నాము. చాలా మంది ఎన్నికల సందర్భంలో మనం ఎందుకులే ఈ ఓటు ఎందుకు వేయకపోతే ఏమవుతుందని చెప్పేసి చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఓటు విలువని గమనించి మన భారతదేశ భవిష్యత్తుని నిర్ణయించే ఓటు హక్కు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్. సంవత్సరంలో నిండిన పౌరులు ఓటరుగా ఎన్రోల్ అయ్యి ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రతి పౌరులు ఓటు హక్కు ప్రతి పౌరులు కూడా ఓటు వినియోగించుకొని ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలి. మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకునే పక్షంలోనే దేశం అభివృద్ధి చెందుతుంది. కొంతమంది ఓటర్లు నిర్లక్ష్యంగా ఉంటారు. ఓటు వేయకపోతే ఎవరు గెలవరా, లేకపోతే ఎవరైనా ఓడిపోతారా అనే ఉద్దేశంలో ఉంటారు. కానీ అది విశిష్టత ఈ విధంగా ఎవరు ఓటర్లో పాల్గొనకపోతే అన్నదమ్ములు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడతారు. దేశం కూడా అభివృద్ధి చెందదు. యువత తమ ఓటు హక్కుని ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. ఓటు ప్రాముఖ్యత
దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత అశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మత జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తానని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము.